ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మంట రగులుతుందనుకుంటే ఈడిలా నీళ్లు చల్లాడేంటి? అయినా వదినా, పెళ్లి పని, తను పెళ్లి కూతురు, తోడెవరున్నారు, ఎవరూ లేరని తెలుసుకోకుండా ఒక్కదాన్ని అలా ఎలా వదిలేశారు? ఆ కుర్రాడు ఎప్పుడు మిదనకి వెనకే ఉంటాడు కదా. గౌతమ్ తనైనా ఉండి తీసుకొచ్చుంటే సరిపోయేది కదా. అసలు ఎక్కడ అబ్బాయి? గౌతమ్ గారు ఇక్కడికి రాలేదు. అవును, ఇంటి దగ్గర కూడా కనపడలేదు. అవునా? మరి ఆ అబ్బాయి కూతురు ఎక్కడా? మీతో వచ్చిందా? లేదు, ఆరాధ్య కూడా అంకుల్తో పాటే ఉంది, ఇక్కడికి రాలేదు. ఏమయ్యా, విన్నావా? అంటే అన్నానంటారు మీ తండ్రి కొడుకులు. ఆ గౌతమ్ గురించి, ఈ మిథున గురించి ఈ ఊర్లో చాలా పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడేమో మిథున కనపట్టలేదు, ఆ గౌతమ్ ఆడి కూతురు కనపట్టలేదు. మరి ఇక దీని గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటారో, ఎంతమందిని ఆపుతారు చెప్పండి? అది సూపర్. ఎవరైతే అస్సలు పాయింట్ పట్టింది. ఈ గౌతమ్ గడు ఎక్కడికి వెళ్ళాడు కూతురిని తీసుకుని? ఏమో ఎక్కడికి వెళ్ళాడు గాని వాడి కూతురితో చచ్చినా ఇటువైపు రాకుండా ఈ ఊర్లో కనబడకుండా చేయాలి. అప్పుడు వాడితోనే మిథున చంపైందని ప్రచారం చేస్తే అది పచ్చి నిజం కింద నిలబడిపోతుంది. ఈ సుబ్బారాయుడు మామగాడు పరువు పోయి గాడ్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. అవును, గౌతమ్ పాపతో కనపడకపోవడమేంటి? గౌతమ్ మిథునతో ఏవైనా ఇష్టమని చెప్పుంటాడా? గౌతమ్తో పాటే మిథున వెళ్ళుంటుందా? చచ్చ, అలా మిథున ఎందుకు చేస్తుంది? ఒకవేళ అలా ఏమైనా జరిగినా వచ్చి ఇక్కడే చెప్పేది. మరి మిథున ఎందుకు రాలేదు? గౌతమ్ ఎందుకు రాలేదు? గౌతమ్ పాపం తీసుకుని ఎక్కడికి వెళ్ళినట్టు? ఏం జరుగుతుంది? నేను అనుకుంది ఒకటైతే ఇక్కడ జరుగుతుంది ఇంకోలా ఉంది. గుడికి మిథున వెళ్ళలేదు, నాకు మిథున రింగ్ ఇటువైపు దొరికింది. ఎస్, ఆ సిల్వర్ కలర్ కార్లోనే మిథున వెళ్ళుంటుంది. కానీ మిథున అలా ఎందుకు వెళ్ళుంటుంది? పోనీ సిటీకి వెళ్తుందా అంటే అది సిటీ రూట్ కాదు. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఓకే, ఆ కార్ ఖచ్చితంగా నన్ను క్రాస్ చేసి ఈ చౌరస్తా మీదగానే వెళ్ళుండాలి. కానీ ఏ రూట్లో వెళ్ళుంటుంది? ఎలా తెలుస్తుంది? ఏం కావాలి సార్? ఒక సిల్వర్ కలర్ కార్ ఒక అరగంట క్రితం ఇటు ఏమైనా వెళ్ళిందా? మీరేమైనా చూసారా? వెళ్ళింది, కార్ అయితే వెళ్ళింది, కలర్ తెలియదు. ఎటు వెళ్ళింది? ఇటు వెళ్ళింది. సరే, థ్యాంక్ యూ. ఓకే సార్. రామ్మా.
నాన్న ఇంకెంతసేపు నడిపిస్తావు? కాళ్ళు నొప్పెడుతున్నాను నాన్న. మనం ఇలా నడుస్తూనే వెళ్ళాలా? అవునమ్మా, అంత టైం లేదు, అర్జెంటుగా వెళ్ళాలి. కానీ బండి ఏం దొరకలేదు. ఏం చేద్దాం? దా ఎత్తుకుంటాను. నాన్న నాన్న దింపు దింపు. ఏమైందమ్మా? ఆ చెవిటివు. ఎక్కడా? అదిగో అక్కడ. తప్పు కదమ్మా. తప్పదు, అర్జెంట్ అయింది కాబట్టి తప్పులేదు. తర్వాత తిరిగి వచ్చి తనకి సారీ చెప్పొచ్చులే. అంతేనంటావా? ఆలస్యం చేస్తే అది కూడా దొరకదు నాన్న. అవునవును, పద. ఓకే, టైం నాకు అనుకూలంగా తిరుగుతుంది. పరిస్థితి నాకు కావలసిన విధంగా మారింది. ఇక నా వంతొచ్చింది, చెప్తా. రాయుడు సాబ్, అమ్మాయి గారు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంటి దగ్గర నుంచి గుడికి రాకపోవడం ఏంటో, ఇక్కడ వీళ్ళంతా ఆ గౌతమ్ సాబ్తో వెళ్ళిందంటూ చెప్పడం ఏంటో, అంతా ఇబ్బందిగా ఉంది కదా సాబ్. అన్నిటికీ ఒక క్లారిటీ రావాలన్నా, అమ్మాయి గారు ఎక్కడున్నారో తెలియాలన్నా పోలీస్ కంప్లైంట్ దేనా అచ్చా సాబ్. హే సింగు, ఏ సింగు, ఏందయ్యా నువ్వు? పని చేయడానికి వచ్చినాడు, పని చేసుకో. మా ఫ్యామిలీ మ్యాటర్లో చేయబెట్టుకో. ఏ ఆ సింగు చెప్పిన దాంట్లో తప్పే ఉంది? మిథున ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో, ఒక్కతే వెళ్ళిందో లేక వాడితోనే వెళ్ళిందో ఏదో ఒకటి తెలుస్తుంది కదా. అయ్యో చెల్లెమ్మా, ఏంటమ్మా ఇది? అలా కాకుండా మిథున వస్తుంది అని వాళ్ళు, మిథున కడిగిన ముచ్చమని వీళ్ళు, అదే కాదు మిథున నిప్పు అని వీడు. ఎంతసేపు ఇలా కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూడాలి?